भारद्वाजकुलोद्भूतं वेदान्ताचार्यपौत्रकं सत्यनारायणसुतं नृसिंहगुरुमाश्रये। विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। तृणीकृतविरिञ्चादि निरङ्कुशविभूतयः रामानुजपदाम्भोजसमाश्रयणशालिनः पुण्याम्भोजविकासाय पापध्वान्तक्षयाय च श्रीमान् आविर्भूद्भूमौ रामानुजदिवाकरः। श्रीमत्यै विष्णुचित्तार्यै मनोनन्दनहेतवे नन्दनन्दनसुन्दर्यै गोदायै नित्यमङ्गलम्। आण्डाल् दिव्य तिरुवडिगळे शरणम्। ఓం నమో వెంకటేశాయ. తిరుపావై దివ్య వ్రతం 25వ రోజులోకి ప్రవేశించాం. 25వ పాసురం. మూడొంతులు తిరుప్పావై వ్రతం గోదా తల్లి పూర్తి చేసింది. భగవానుడు ఎవరు, ఆయన ఎక్కడ ఎలా ఉంటాడు, ఆయన్ని ఎలా ఆశ్రయించాలి, ఆయన్ని ఆశ్రయించడానికి ఏమిటి అడ్డం, ఆయన్ని ఆశ్రయించేటటువంటి ఉపాయాలేమిటి, ఆయన్ని ఆశ్రయిస్తే కలిగే ఫలమేమిటి, దీన్ని అర్ధపంచక జ్ఞానం అంటారు సంప్రదాయంలో. ఈ అర్ధపంచక జ్ఞానాన్ని ప్రతి పాసురంలో కూడా ప్రతి చోట గోదా తల్లి స్పష్టంగా తెలియజేసిందంటారు మనకి పూర్వాచార్యులు. నిన్నటి పాసురంలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఆ గదిలో నుంచి వచ్చి ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఆధిరాజ్య సూచకమైనటువంటి కిరీటం, అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వ నిరూపక సింహాసనం వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నవాడు కాస్త కాలు మీద కాలు వేసుకున్నాడు. ఆ వేసుకున్నటువంటి ఆ భంగిమలో ఆయన యొక్క ఎర్రగా కందినటువంటి పాదాలను చూశారు, అరికాలను చూశారు. ఏదో అడగాలని మొదలుపెట్టి ఏదో చేయటం మొదలుపెట్టారు. ఏం చేశారు? మంగళాశాసనం చేశారు. పోతి ఆయన యొక్క 6 కళ్యాణ గుణములకు జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులైనటువంటి 6 కళ్యాణ గుణములకి 6 రకాలైనటువంటి ఆయన యొక్క చేష్టితములతో పోలికని తెలియజేస్తూ మంగళాశాసనాన్ని అనుగ్రహించారు. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు? ఏమర్రా, మీ యొక్క స్వరూపానురూపమైనటువంటి పనినే మీరు చేశారు. భగవంతునికి మంగళాశాసనం మీరు అందరూ కలిసి వచ్చి చేశారు. ఒక్కొక్కళ్ళు చేయటం కాదు. ఆనాడు పెరియాళ్ళవార్లు అయితే ఒకరే చేశారు మంగళాశాసనం. వాళ్ళ అమ్మాయి గోదా తల్లి 2 ఆకులు ఎక్కువ చదివింది. 10 మందిని వెంట పెట్టుకొచ్చి మంగళాశాసనం చేసింది. ఆ స్వామివారి సన్నిధిలో ఎంతమంది కలిసి మంగళాశాసనం చేస్తే అంత వైభవం, అంత గొప్పతనం, ఆ స్వామి యొక్క వైభవం అంత గొప్పగా వ్యాప్తి చెందుతుందంటారు. అందుకనే స్వామివారి యొక్క ఈ మంగళాశాసన వైభవం ప్రతిరోజు కూడా స్వామివారికి జరుగుతూ ఉంటుంది. ఆ రామానుజార్య దివ్యాజ్ఞ అనేటటువంటి రూపంగా అలా మంగళాశాసనం చేసినటువంటి ఆ గోపికలకి స్వామి ఈనాడు విశేషమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. వాళ్ళ దగ్గర కొన్ని ప్రశ్నలు వేసి వాళ్ళ దగ్గర సమాధానాలు తీసుకోవాలనుకుంటున్నాడు. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఒరెత్తి మహనాయ్ పిరందు ఓరరవిల్ ఒరెత్తి మహనాయ్ వళిత్తు వళర தரிக்கிலான ஹித்தான் தீங்கு நினைந்த கருத்தை பிழப்பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்கமும் செல்வகமும் சேவகமும் யாம் பாடி வருத்தமம் தீர்ந்து மகிழ்ந்து ஏலோரம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.
అద్భుతమైనటువంటి మరొక పాసురం ఏం చెప్తుంది మనకి ఇందులో ఆ గోదా తల్లి? ఒరుత్తి, ఒక ఆమె, ఒక ఆవిడ, అంతేకాదు సామాన్యురాలు ఆవిడ. ఒరుత్తి అద్వితీయురాలు, అనన్య సామాన్యురాలు, వేరొక స్త్రీతో సాటి లేనటువంటి స్త్రీట ఆమె. ఎవరు? మగనాయ్ పెరందు, సాక్షాత్తు ఆ భగవానుణ్ణే కుమారుడిగా పొందినటువంటి ఒక మహానుభావురాలు. ఎంతోమంది స్త్రీలు ఉంటారు. ఏ స్త్రీకైతే కనుక పుట్టినటువంటి కుమారుడు ఆ తల్లికి, ఆమెకు, ఆమె కుటుంబానికి పేరు తెస్తాడో ఆమె గొప్పది. అట్లా అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఒక ఆమె దగ్గరకు వచ్చి పుట్టాడు. ఇది ఆమె గొప్పతనం, ఆయన కాదట. ఒక ఆమెకు పిల్లవాడిగా పుట్టాడు, పెరందు. పుట్టి అంటోంది గోదా తల్లి. అవతారం చేశాడు స్వామి, కానీ పెరందు పుట్టి అంటోంది. ఓరి రవిల్, ఒక రాత్రి, ఒకానొక రాత్రి, రోజు రాత్రి పగలు ఉంటాయి కదా, ఉన్నప్పటికీ ఇలాంటి రాత్రి ఇంకా మళ్ళీ ఎప్పుడూ లేదు. భగవానుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు, అన్ని అవతారాలు ఆయా కాలాల్లో అవతరించాడు, కానీ రాత్రి పూటన పుట్టిన అవతారం ఈ కృష్ణావతారం ఒక్కటే. ఏమి రాత్రి ఆ రాత్రి? ఓరరవిల్, ఒక విలక్షణమైనటువంటి రాత్రి, ఒక అద్వితీయమైనటువంటి రాత్రి, బ్రహ్మాదుల ఊహకందనటువంటి రాత్రి అంటున్నారు. ఓరరవిల్, ఒక తిరుగులేని రాత్రి అంటున్నారు ఆ రాత్రిని. ఒరుత్తి, మరొక ఇంకొక అద్వితీయురాలైనటువంటి ఆమె, ఇంకొక ఆమెకిట. ఎవరామె? ఒక ఆమెమో కన్నది. ఎవరామె? దేవకీదేవి. ఇంకొక ఆమెమో పెంచినది. ఎవరామె? యశోదా తల్లి. ఇద్దరూ అద్వితీయురాలే. మగనాయ్, ఆమెకు బిడ్డగా, ఈమెకి బిడ్డగా పుట్టాడు, ఆమెకి బిడ్డగా పెరిగాడు. పెరందు మహనాయ్ ఒళిత్తు వళర, దాగి పెరిగాడట ఆయన. ఒక గొప్ప అధికారి ఒక చిన్న పల్లెటూళ్ళలో ఒక తెలియనటువంటి చిన్న పూరి గుడిసెలో కూర్చుని ఉంటే ఎలా ఉంటుందో ఎవరికీ తెలియకుండా, ఒక గొప్ప దేశానికి రాజు ఒక చిన్న పల్లెటూళ్ళలో కూర్చుని ఒక పూరి గుడిసెలో కూర్చుంటే ఎలా ఉంటుంది అది? అట్లా సమస్త లోకాలకి అధిపతి అయినటువంటి భగవానుడు వచ్చి ఒక ఆమె ఇంట్లో పుట్టి ఒక ఆమె దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరికీ తెలియకుండా రహస్యంగా దాగి పెరిగాట. ఎంత కష్టం వచ్చింది స్వామి అంటోంది గోదా తల్లి. వళిత్తు వళరా, దాక్కుని రహస్యంగా పెరిగాడట. ఆ పెరిగినటువంటి విధం చూస్తే ఆళ్వార్లందరూ కూడా ఆశ్చర్యపోయారట. నమ్మాళ్ళవార్లు కూడా పిరరందవారం వళరందవారం, పిరందవారం వళరందవారం, తిరువాయిమడి దివ్య ప్రబంధంలో ఆయన పుట్టిన విధం, పెరిగిన విధము, ఊహాతీతమైనటువంటి జన్మ. ఆ జన్మ పెరిగిన విధము అలాగే ఉంది. మిగతా అవతారాలనుకో ఆయన పుట్టిన తర్వాత అందరికీ కనబడ్డాడు, అందరితో తిరిగాడు, హాయిగా చట్టాబట్టాలు వేసుకుని తిరిగాడు. కానీ చిన్న పిల్లవాడు, పసిపిల్లవాడుగా పుట్టి పసిపిల్లవాడు దాక్కుని పెరగటం ఏంటి? ఇంతకన్నా అగత్యం ఉన్నదా అంటుంది గోదా తల్లి. తరిక్కిలాన్ ఆహిత్తాన్, ఎవరు వాడు ఇంతకీ? తరిక్కిలాన్ ఆహిత్తాన్, ఓర్వలేనటువంటి వాడయ్యాట వాడు. తీంగునినైందా, ఆ పసిపిల్లవాడి విషయంలో గొప్ప చెడ్డని ఊహించినటువంటి వాడు, హాని కలిగించాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. వీడు ఎన్ని వేల సంవత్సరాల పెద్దవాడు, ఈ పిల్లవాడు ఎప్పుడు పుట్టాడు? ఇద్దరికి పొంతనున్నదా? సమాన వయసు వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవాలి, కానీ చిన్న పిల్లాడితో ఎవరైనా పెద్దవాడు శత్రుత్వం పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి అంటున్నారు మనకి. కంజన్, అటువంటి వాడు కూడా కంజన్ వయత్తిల్, అటువంటి వాడి యొక్క గొప్పతనాన్ని కూడా ఏం చేశాడు ఆయన? పిషైపిత్తు, దాన్ని నిష్ఫలం చేసి పారేశాట. వాడి యొక్క ఆ సామర్థ్యాన్ని కూడా నశింపజేసినటువంటి వాడు. కంజన్ కరుత్తి పిషైపిత్తు, కంసుని యొక్క ఆ దురభిమానాన్ని, వాడి యొక్క ఆ అభిప్రాయాన్ని కూడా నాశనం చేసినటువంటి స్వామి. అంతేకాదు వయత్తిల్ నెరుపెన్న నిండ్ర నెడుమాలే, వాడి యొక్క కడుపులో నిప్పల్లే కూర్చున్నట వెళ్ళి.
కంసుని యొక్క కడుపులో ఒక నిప్పు కణిక, ఒక అగ్నిగోళం వల్లే వెళ్ళి కూర్చున్నట, పెద్ద నిప్పు ముద్ద. అలా వాడి కడుపులో నిప్పు ముద్దలా వెళ్ళి చేరినటువంటి వాడు అంటున్నాడు. నెడుమాలి, ఈ నెడుమాలి అంటే కనుక ఆశ్చర్య చేష్టలు కలిగిన వాడని, అంతేకాదు ఆశ్రిత వాత్సల్యం కలిగిన వాడని. ఈ నెడుమాలంటే సర్వాధికుడ, ఆయనతో సాటి అయిన వాడు లేడు, ఆయనకన్నా గొప్పవాడు లేడు. అది ఆయన యొక్క నెడుమాలే అంటున్నారు. నిండ్ర నెడుమాలే ఉన్నాయి నీ దగ్గరకు వచ్చి అరెత్తెత్తు వందో కోరాలనుకుని వచ్చాము. ఏం కోరాలి మేము? మాకేం కావాలి? పరమ పురుషార్థం కావాలి. ఏం కావాలి? పరమ పురుషార్థం. పరై తరుధియాహిల్, మాకొక పరై, ఒక ప్రయోజనాన్ని, ఒక పరై అంటే తమిళ భాషలో ఆడుకునేటటువంటి ఒక తప్పెట, చిన్న ఇలా డోలల్లే ఉంటుంది, ఆడుకునేటటువంటి గిలక్కాయ వస్తువు, ఆట వస్తువు లాంటిది. తరుధియాహిల్, ఇస్తావని అడగటానికి వచ్చాం. ఎట్లా? తిరుతక్క సెల్వము అంటున్నారు. నీ యొక్క లక్ష్మికి తగినటువంటిది నాకు ఇవ్వాలి అంటున్నారు. అంటే ఏంటి? నీకు తగినటువంటి బహుమానం మాకు ఇవ్వాలి, మాకు తగిన బహుమానం కాదు. నువ్విచ్చే బహుమానం నీకు తగినంతగా ఉండాలి. అమ్మ పెడితే పెద్ద చెయ్యి అమ్మది ఎక్కువ వస్తుంది, అదే పక్కన అక్కో అన్నం ఇస్తే వాడి చెయ్యి చిన్నది, అందులోనూ కొంచెం లాక్కొని ఇస్తాడు. మళ్ళీ ఆ పైన డబ్బాలో లడ్డూలు ఉన్నాయి, తీసుకోవాలి. వాళ్ళ అమ్మ రాలేదు ఇంకా. వీడు వెళ్ళి ఏం చేశాడు? అన్నయ్య 2 లడ్డూలు ఇవ్వు డబ్బాలో అని అడిగాడు. వాడేం చేస్తాడు? 2 ఉంటారా, 4 తీసుకో అని 4 ఇస్తాడు. 4 ఇస్తాడా వీడు? 2 వీడు, 2 నేను తీసుకుంటారా, 2 నీకు ఇస్తారా అంటే వీడికి 2 వస్తున్నాయి, సర్లే తీసుకో అంటాడు. అదే అమ్మ వచ్చి ఇచ్చింది అనుకోండి, 2 నేను తీసుకుంటారా అని ఏ తల్లి ఏ పిల్లవాడి దగ్గర తీసుకోదు. అమ్మ వస్తే మొత్తము ఇస్తుంది. అట్లా అమ్మవారంటే కనుక ఇక్కడ మహాలక్ష్మి కాబట్టి తిరుతక్క సెల్వము, నీ లక్ష్మికి, నీ సంపదకు తగినటువంటి, అంటే మహాలక్ష్మితో నప్పెన్న పిరాటితో కూడా. ఇప్పుడు ఏం చేశాడు? లోపల గదిలోంచి బయటకు రావాలి. వచ్చాడు, ఒక్కడే వస్తే కాదు, లోపల నప్పిన పిరాటిని కూడా తీసుకురా అని అడుగుతున్నారు. ఇప్పటివరకు నప్పిన పిరాటి గదిలో ఉన్నాడు, రావయ్యా బయటికి రా ఆరాయణ అరుళ్ అన్నారు 23వ పాసురంలో. మరి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒక్కడే వస్తే లాభం. ఎక్కడికన్నా ఎవరన్నా ఇంటికి వెళ్ళారనుకోండి, ఏదన్నా పార్టీలకి ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వెళ్తే మీ ఆవిడ రాలేదేంటి అని అడుగుతారు. అంతేగాని ఆడవాళ్ళే వచ్చారనుకో, మీ ఆయన రాలేదా అని ఎవరు అడగరు, ఎందుకు ఆయనతో హాయిగా ఉంది చాలు అనుకుని. కాబట్టి దాదాపుగా ఆడవాళ్ళు ఏదైనా సరే శుభకార్యాలకు వెళ్తే మీ ఆయన రాలేదా అని ఎవ్వరు అడగరండి. అడిగితే మగవాళ్ళు అడగాలి, ఆడవాళ్ళు అడగరు. అదే మగవాడు వచ్చి ఆడామె రాలేదనుకోండి, మీ ఆవిడ రాలేదే, నువ్వు వచ్చేవే ఒంటికాయ ఒంటికొమ్ములాగా అంటారు. నువ్వెందుకు నా మహానికి, మీ ఆవిడ వస్తే బాగుండేది కదా, అన్నావు, మాకు పనులలో హెల్ప్ చేసి పెట్టేది, నువ్వేం చేస్తామా సహాయం అని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి నువ్వెందుకయ్యా అమ్మవారితో కలిసిరా నువ్వు అంటున్నారు. తిరుతక్క సెల్వము, మహాలక్ష్మితో కూడి ఉన్నటువంటి నీకు కైంకర్యం చేయాలి. ఇది కేవలం స్వామిని మాత్రమే మనం ఆరాధించకూడదు, అమ్మతో కలిసిన స్వామిని ఆరాధించాలి. ఆ రహస్యాన్ని మనకి ఇక్కడ చెప్తోంది. సెల్వము నీ సంపద, సేవగమము నీ పరాక్రమం. ఆయనకి సంపద ఏమిటి? ఉభయ విభూతి నాథత్వం, అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఒక సంపద ఆయనకి. విభూతి అంటే సంపద, ప్రాపర్టీ అని అర్థం. అలాగే పరమపదం, ఆ వైకుంఠం, అదొక సంపద ఆయనకి. అది 3 అంతులు ఉంటుంది, ఇదంతా కూడా 1 వంతు. ఇదంతో పెద్దదనుకున్నాం, ఇదంతా మొత్తం తీసి అంతా 1 పావలా వంతు. మరి అవన్నీ ఎంత? 75%. కాబట్టి పాదోశ విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి అంటుంది వేదం. 3 అంతులు పరమపదం ఉంటుందట, 1 వంతే ఈ బ్రహ్మాండం అంతా కూడా. దీనికే మనం ఇలా విర్రవీగుతున్నా ఉంటాం. కాబట్టి నీ యొక్క సంపద, ఆ సంపదను రక్షించుకునేటటువంటి నీ పరాక్రమం, తిరుతక్కమం, సెల్వగమం, సేవగమం. యాం పాడి మాకేం కావాలయ్యా? మేము అనన్య శరణత్వ, అనన్య భోగ్యత్వ, అనన్య శేషత్వ రక్షణాలు కలిగిన వాళ్ళం మేము. అనన్యం అంటే ఇంకొకళ్ళ వెంక చూడం మేము. రోజుకొకళ్ళు ఉంటారు మనకి, సోమవారం ఒకళ్ళు, మంగళవారం ఒకళ్ళు, బుధవారం ఒకళ్ళు, ఇలా ఒక పెద్ద లిస్టే ఉంది మనకి. మన అట్ట ఏ లిస్టులలోకి మనం చూడం, మనకి ఎప్పుడు ఒక్కడే. ఏకోహవై నారాయణ ఆసీత్ న బ్రహ్మనేశాన అని ఉపనిషత్తు చెప్తాను చక్కగా. మనం అది వదిలేసి తిరుగుతూ ఉంటాం. మనం నీవు తప్ప నాకు, నీవే తప్ప ఇతఃపరం పెరుగా. 6 ఏళ్ల పిల్లవాడికి వచ్చిన బుద్ధి.
కాబట్టి ఏం చెప్తాను ఇక్కడ ఆమె, సేవగము వరుతమంతిరిందు, నీ యొక్క భక్తి అతిశయమైనటువంటి ఆ భావం ఏదైతే ఉందో మాకు అదే చాలు, మాకు ఏది పడితే ఏం అక్కర్లా. ఆ లోపలికి వెళ్ళి ముడుపులు సమర్పించి లేకపోతే ఏదైనా ముడుపులు కట్టి హుండీలో లక్షలు వేసి మళ్ళీ దానికి అన్ని లక్షలకి ఇంకో 10 లక్షలు నాకు ఇయ్యి అని మనం అడగక్కర్లా ఆయన్ని. నువ్వు వేసినా వెయ్యకపోయినా నీకేం చేయాలో అన్నీ ఆయన చేస్తాడు. నువ్వు అడుక్కోక్కర్లేదు. నువ్వు అడుక్కోవాలి ఏమని, నేను నీ వాడిని అని అనుకోవచ్చాలి, ఇంకేం అక్కర్లేదు. ఇదే చెప్తోంది తిరుప్పావై మనకి. తిరుప్పావై ఏం చెప్తోంది, ఆయన ఏమీ అడగక్కర్లేదు మనం. ఆయనకి తెలుసు నువ్వు లోపలికి గర్భగుడిలోకి రాగానే బంగారు వాకుల్లో నీ మొహం కనబడుతున్నాను, వీడేదో దేనికి వచ్చేసాడు రా అనుకుంటాడు ఆయన. దేనికి వచ్చాడు, స్వామి నీ దివ్యమంగళ విగ్రహం అలా ఒక్క సెకండ్ చూసినా చాలు, అనుకుని దండం పెట్టుకుంటే చాలు, ఇంకేం అక్కర్లా మనం. అట్లా గోదాతల్లి ఏం చెప్తోంది, వరుత్తమంతిరిందు, మాకు నీపై ఉన్నటువంటి భక్తి అతిశయం తీరేలాగా కడుపు నిండా తిన్నాయన కంటి నిండా పడుకో అంటుంటారు చూసారా, అట్లా మాకున్న భక్తి అతిశయం అంతా తీరేలాగా నువ్వు మాతో ఉండాలి. మాకెందు మేము ఆనందిస్తుంటే నువ్వు ఆనందించాలి. చిన్నపిల్ల ఆడుకుంటుంటే తల్లి చూసి ఆనందపడుతూ ఉంటుంది, ఏమిటి ఆటలు అని వచ్చి కొట్టదు తల్లి. అట్లాగే మేము నీ యొక్క భక్తి అతిశయాన్ని ప్రదర్శిస్తుంటే మా ఆనందాన్ని చూసి నువ్వు ఆనందపడాలి. మా ఆనందమే కాదు నీ ఆనందం కూడా మాకు కావాలి. పరమపదంలో ఆనందం లేదండి అక్కడ ఆయనకి. పరమపదంలో ఆనందం లేదు. వాళ్ళు ఆనందపడుతుంటారు. సదా పశ్యంతి సూరయ హా ఊహా ఊహావు అహమన్నం అహమన్నం అంటుంటారు అంతే వాళ్ళు. సామగాయం నాస్తే, సామగానం చేసుకుంటూ వాళ్ళు ఆనందపడుతుంటారు. ఈయనకేముంటుంది ఆనందం, ఇలా తిరుగుతూ ఉంటాడు. షోకేసులో బొమ్మ తిరుగుతూ ఉంటుంది, ఇటు చూడవయ్యా అంటే ఇటు చూస్తాడు, అటు చూడయ్యా అంటే అటు చూస్తాడు తప్ప ఆయనకి ఏం ఆనందం లేదు. మరి అక్కడ ఆనందం దక్కలేదంటే ఏం చేయాలి, ఆనందం కోసం ఇక్కడికి వచ్చేసాడు. ఏం ఆనందం, ఆయనకిట భగవానుడికి కూడా దారిద్ర్యం ఉందిటండి. ఆ మహాబలి దానం ఇచ్చే సమయంలో ఎవరవయ్యా నువ్వు అని అడిగాడు. నేనే అన్నాడు. ఏంటి నేను, నీ పేరేమిటి, మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు, మీ ఊరేది, మీ ఇల్లు ఎక్కడ అని అడిగితే ఏది ఆయనకి, అంతా ఆయనే, అన్ని పేర్లు ఆయనవే, అన్ని చోట్ల ఉండేది ఆయనే, అన్ని రూపాలు ఆయనవే. ఏ రూపం అని చెప్తే వీడికి అర్థమవుతుంది. కాబట్టి ఏమొచ్చింది స్వామికి ఇప్పుడు, తనకి ఒక లోపం ఉన్నది. ఏమిటది, నిస్సమాభ్యధికత్వం. ఆయనకన్నా గొప్పవాడు లేడు, ఆయనతో సమానమైన వాడు లేడు అనే ఒక చిన్న లోపం వచ్చింది. సరే, ఆ లోపాన్ని తీర్చుకోవడానికి ఏం చేశాడు స్వామి, ఈ పాసురం చాలా విలక్షణమైనటువంటిది. ఈ పాసురంలో భగవంతుడి యొక్క అవతారం తెలుసుకుంటే, ఆయన యొక్క పుటక, ఆయన యొక్క జన్మలు తెలుసుకుంటే మన జన్మలు ఎగిరిపోతాయి. ఒకసారి 10వ తరగతి చదివిన పిల్లవాడు మళ్ళీ 10వ తరగతి చదవాలనుకోడు. అట్లాగే ఒకసారి మనుష్య జన్మ వచ్చిందంటే ఇక ఈ జన్మ పరంపరే రాకూడదు అనుకోవాలి. అది కావాల్సింది. వచ్చే జన్మలో కూడా నువ్వే కావాలి భర్త, వచ్చే జన్మలో నువ్వే కావాలి భార్య. ఇదంతా అజ్ఞానం, అమాయకత్వం, ఏమీ తెలియదు మనకి. కాబట్టి ఒకసారి మనుష్య జన్మ వస్తే ఇంకా రాకూడదంతే చాలు. ఇది లాస్ట్ స్టెప్. ఇది 1000వ అంతస్తు. 1000 అంతస్తుల డాబా ఉందనుకోండి, ఇది 1000వ అంతస్తు. మళ్ళీ 1వ అంతస్తు నుంచి పైకి వద్దామని ఎవరు అనుకోరు. కాబట్టి మనుష్య జన్మే చివరిది. 60,000 జన్మల తర్వాత వచ్చేది మనుష్య జన్మ. ఈ మనుష్య జన్మలో ఏం చేయాలి, భగవానుడి గురించి తెలుసుకోవడం కోసం ఈ జన్మ పుట్టింది. కాబట్టి ఆయన యొక్క అవతారం గురించి తెలుసుకోవాలి అంటుంది గోదాతల్లి మనకి పాసురంలో. అయ్యా, నీ యొక్క కళ్యాణ గుణాలు, నీ లీలలు అన్నీ తెలుసు, వాటితో పాటు మాకేం కావాలి, నీ అవతార రహస్యం కూడా తెలియాలి అంటోంది. సరే రా, ఏమంటారు ఇప్పుడు అంటే, ఓరెత్తు మహనాయ్ పిరందు, ఒక ఆమెకి పుట్టావు. భగవంతుడికి పుట్టుక ఉంటుందా? పుట్టుకంటే మనది పుట్టుక అనుకుంటున్నాం. అజాయమానో బహుదా విజాయతే. ఆయన అనేక రకాలుగా పుడతాడు, కానీ ఆయనకు పుట్టుకోలేదు. రెండో నిజమే. ఎలా పుడతాడో ఆయనలాగా. ఆయన యొక్క పుట్టక ఎలాంటిదో తెలుసా, ఆయన సంబంధించినటువంటి సత్య సంకల్పమైనటువంటి పుట్టక. మరి మన పుట్టకో కర్మ, మనది కర్మ సంబంధమైనటువంటిది, ఆయనది ఆయనకి సంబంధించి సత్య సంకల్పమైనటువంటి జన్మ. ఇక్కడ భగవానుని యొక్క జన్మ విషయంలో, అవతార విషయంలో అర్జునుడికి అనుమానం వచ్చింది భగవద్గీతలో. కృష్ణ,
ఏం చెప్పాడు కృష్ణుడు ముందు అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? అర్జున, నీకు చెప్పినటువంటి కర్మ సిద్ధాంత రహస్యాన్ని నేను ఎప్పుడో సూర్యుడికి చెప్పేశా. సూర్యుడికి చెప్పేయడానికి ముందు తర్వాత నేను ఎప్పుడో తెలుసుకున్నాను, ఈ విషయాన్ని అందరికీ చెప్పాను, సూర్యుడికి చెప్పాను ముందుగా అన్నాడు. ఓహో, సూర్యుడికి ఎలా చెప్తావు కృష్ణ? నువ్వు ద్వాపరయుగంలో ఇప్పుడు నాతో పాటు పుట్టావు కదా, ఎప్పుడో ఉన్న సూర్యుడికి ఎలా చెప్పావు నువ్వు అని అన్నట. అప్పుడు తన యొక్క అవతార రహస్యాన్ని చెప్పాట. ఇక్కడ భగవంతుని యొక్క జన్మ విషయంలో 3 రకాలైనటువంటి రహస్యాలు మనకి పూర్వాచార్యులు తెలియజేస్తారంటున్నారు. మొదటిది జన్మహేతువు, ఆయన ఎందుకు పుట్టాల్సి వచ్చింది, జన్మకి కారణం మొదటిది, ఆ జన్మహేతువు మొదటిది. రెండవది ఎప్పుడు పుట్టాడు, జన్మ కాలం, ఏ కాలంలో పుడతాడు, అసలు నువ్వు ఎప్పుడు పుడతావు స్వామి అనేటటువంటి ప్రశ్న. మూడవది అసలు పుట్టి ఏం చేస్తావు నువ్వు, జన్మ ఫలం. ఈ 3 రహస్యాలు మనకి భగవద్గీతలో స్పష్టంగా స్వామి 4వ అధ్యాయంలో చక్కగా తెలియజేశాడు. 4 శ్లోకాల్లో ఉంటాడు. ఏం చెప్తున్నాడు? అర్జునుడు అడుగుతున్నాడు, అపరం భవతో జన్మ పరంజన్మ వివస్వత కథమే తద్విజానీయాం అని అంటున్నాడు. త్వమాదౌ ప్రోక్తవానితి, నువ్వెప్పుడో చెప్పేశానంటున్నావు, అసలు ఎప్పుడు పుట్టావు, ఎప్పుడు పెరిగావు, ఎప్పుడు చెప్పావు, ఏమిటి రహస్యం ఏమిటి అని అడిగాట. అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఓరి అమాయకుడా, ఏం చెప్తున్నాడు ఆయన? బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యాహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓ అర్జున, ఎన్నో వేల కోట్ల జన్మలు నీకు నాకు జరిగిపోయాయి, అవన్నీ నాకు తెలుసు, నీకు ఏమీ తెలియదు. నీ జన్మలో నీ కర్మలో నాకు తెలుసు, నీకు తెలియవు. నా జన్మలో నా కర్మలో నాకు తెలుసు, నీకు తెలియవు. ఇది నీకు నాకు తేడా అన్నట్ట స్వామి. అయినా అర్థం కాల, బుర్రగోకుంటున్నట్టు అర్జునుడు. ఏమిటంటే చెబుతున్నావు, ఏమర్థం కావట్లేదు అన్నట్ట అర్జునుడు. అంటే ఆయన చెప్తున్నాడు, అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. ఓ అర్జున, నువ్వేమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, నువ్వేమీ అనుమానపడద్దు, నువ్వేమీ జన్మ అనేటటువంటిది లేకపోయినా నేను జన్మెత్తాల్సి వస్తుంది. 3వ అధ్యాయంలో చెప్పాడు, నేను కూడా కర్మలు చేస్తుంటా అర్జున, ఒకవేళ నేను కర్మలు చేయకపోతే నన్ను చూసి అందరూ కర్మలు చేయకుండా మానేస్తారు. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రిత మమ మర్త్యానువర్త్యంతే మనుష్యా పార్థ సర్వత. అర్జున, నేను కనుక జన్మలెత్తలేదనుకో నన్ను చూసి అందరూ జన్మలెత్తడం మానేస్తారు. నేను పని చేయలేదనుకో ఆయనే చేయటం లేదు, నేనెందుకు చేయాలి అని అందు. ఒక ఆఫీసులో ఒక అధికారే సరిగ్గా పని చేయకపోతే కింద అటెండర్లు పని చేస్తారా? కాబట్టి పైనుంచి సక్రమంగా ఉంటే కింద సక్రమంగా ఉంటుంది. దీన్ని తల్లకిందులు చేస్తే చెట్టు యొక్క మూలం సరిగ్గా ఉంటే చెట్టు చిగురు బాగుంటుంది. చెట్టు చిగురు గురించి చక్కగా అందంగా కాయలు పువ్వులు పూస్తున్నాయంటే ఏంటి అర్థం? కింద వేరు బలంగా ఉంది అని అర్థం. వేరు బలహీనంగా ఉంటే చెట్టు చిగురు ఎండిపోతుంది. అట్లా ఇంట్లో యజమాని సరి అయినటువంటి వాడైతే ఇంట్లో వాళ్ళందరూ సక్రమంగా ఉంటారు. అట్లా అనంతకోటి బ్రహ్మాండాలను నన్ను నిర్వహించేటటువంటి భగవానుడు కనుక తాను సక్రమంగా లేకపోతే ఏమవుతుంది? ఇలాగే అయిపోతుంది. కాబట్టి అర్జున, నేను అవతరిస్తూ ఉంటాను రా నాయన అన్నట. కాబట్టి అవతార ప్రకారం జన్మకి కారణం ఏంటో చెప్పాడు. సంభవామి, ఈ సంభవామి అనేటటువంటి పదం వర్తమాన పదం, అంటే నిత్య వర్తమానం, ప్రజెంట్ టెన్స్ అంటారు, ప్రజెంట్ కంటిన్యూస్. ఎప్పుడూ పుడుతూనే ఉంటాను, నేను ఎప్పుడు పుడుతుంటానో అప్పుడు నా ఇష్టం పుడుతూ ఉంటా. ఆత్మమాయ, ఆత్మమాయ అంటే నా మాయ మాయమైపోవటం అని కాదు, నా యొక్క దివ్యమైనటువంటి లీల. నేను ఎప్పుడు పుట్టాలనుకుంటానో, ఎక్కడ పుట్టాలనుకుంటానో, ఎలా పుట్టాలనుకుంటానో అది నా ఇష్టం, నా యొక్క సత్య సంకల్పంలో ఉంటుంది అర్జున అని చెప్పాట. కాబట్టి అజాయమానో బహుదా విజాయతే అనేటటువంటిది అక్కడ సరిపోతుంది అని చెప్పాడు ఆయన. కాబట్టి నేను పుట్టడం అనేటువంటిది లీలా వినోదం కోసం పుడతా, నువ్వు పుట్టడం అనేటువంటిది వెనక పుట్టకలను బట్టి కర్మలను అనుభవించడం కోసం పుడతావు అని చెప్పాడు ఆయన. అంతేకాదుట, ఇంకా ఏం చెప్పాడు ఆయన తర్వాత? జన్మ కాలాన్ని చెప్పాడు. ఎప్పుడు పుడతావు తెలుసు, ఎప్పుడు పుడతావు కృష్ణ అని అంటే చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు? ఎప్పుడు పుడతా అన్నాడు? పరిత్రాణాయ సాధూనాం కాదు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడెప్పుడైతే కనుక ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెరుగుతుందో అప్పుడప్పుడల్లా నేను పుడతాను. సంభవామి యుగే యుగే. ఇక్కడ కూడా సంభవామి వర్తమానం, రెగ్యులర్ ప్రెజెంట్ టెన్స్.
దాన్ని నిజం ప్రజెంట్ టెన్స్ చెప్తున్నారు, నిత్య వర్తమానం. ఎప్పుడు కావాలన్నప్పుడు. ఆయనకి భవిష్యత్తు లేదు, ఆయనకి భూతకాలంతో సంబంధం లేదు, ఒక వర్తమానమే ఉంటుంది ఆయనకి. కాబట్టి పరిత్రాణాయ సాధూనాం. ఎందుకు పుడుతున్నాం? పుట్టడానికి కావాల్సినటువంటి ఆ ప్రయోజనం చెప్తున్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. నేను ఎందుకు పుడుతున్నాను తెలుసా? నా కోసం కాదు, ధర్మం నిలబడటం కోసం. పరిత్రాణాయ, పరిత్రాణం, త్రాణం అంటే కాపాడటం, పరిపూర్ణంగా కాపాడటం కోసం. ఎవరైతే కనుక సత్యము, ధర్మము, అహింస అనేటటువంటి దాంతో ఉంటారో అటువంటి వాళ్ళు మంచివాళ్ళు. వాళ్ళని కాపాడటం కోసం, వాళ్ళని బాధపెట్టే వాళ్ళని శిక్షించడం కోసం. వినాశాయ చ దుష్కృతాం. చకారం పెట్టాట అక్కడ. చకారం దుష్కృతాం అంటే ఏంటి? చెడ్డవాళ్ళని నేను శిక్షించాలి అని అనుకోను, కానీ శిక్షించాల్సి వస్తుంది, తప్పక చేస్తున్నా అని చకారంట అక్కడ. చెప్పుకున్నాగా, మాట వినే పుత్రుడు, మాట వినని పుత్రుడు. మాట వినే పుత్రుడికి కళ్ళతో అయిపోతుంది పని, మాట వినని వాడికి 2 దెబ్బలేస్తే వింటాడు. ఈ తల్లికి వాడికి కొట్టాలని వాడి ఉద్దేశం, వాడు మారాలని. అట్లాగే వినాశాయచ్చ దుష్కృతాం, చెడ్డవాళ్ళని శిక్షించాల్సి వస్తుంది. ఎందుకని? వాళ్ళలో చెడ్డతనాన్ని శిక్షిస్తాను, వాళ్ళని శిక్షించను నేను అని. అవతార ప్రయోజనం, అవతార కాలం, అవతార హేతువు, ఈ మూడింటిని భగవద్గీతలో చెప్పాట. అదిగో ఆ 3 ఇక్కడ గోపికలకి స్పష్టంగా తెలియజేస్తున్నారు స్వామి. అయితే ఇంకొకటి చెప్పుకున్నాం మనం ఇందాక. ఏమిటది? స్వామికి ఎవరు, నువ్వెవరు అంటే ఏం చెప్తాడు ఆయన? నేనెవరు? నేనే అంటాడు. నువ్వు ఎక్కడుంటావు? అన్ని చోట్ల ఉంటా. అట్లా అంటే కుదురుతుందా? ఒక ఆధార్ కార్డు కావాలి, ఫలానా ఊరు, ఫలానా కాలనీ, ఫలానా వీధి, ఫలానా అపార్ట్మెంటు, ఫలానా నెంబర్ ఉన్న ఇల్లు అని అడ్రస్ ఉండాలి కరెక్ట్గా, లేకపోతే ఒప్పుకోరు ఎవరు. అది ఆయనకి లోపంట. ఆ లోపం తీరడం కోసం ఇక్కడికి వచ్చాట ఇప్పుడు. కాబట్టి పిరందు అన్నారు. ఒరెత్తి మహానాయ్ పిరందు, పుట్టడం భగవానుడిదండి. అవతారం అంటారు. అవతారం అంటే దిగి రావటం. అక్కడ ఉన్నవాడు ఇక్కడికి రావడం అవతారం అంటే. అక్కడ ఎలా ఉన్నాడో అదే స్థితితో ఇక్కడికి రావడం అవతరించడం అంటే. కానీ పుట్టాడు. పుట్టడం అంటే మనం 10 నెలలు తల్లి గర్భంలో ఉండి, 12 నెలలు తల్లి గర్భంలో ఉండి బయటకు వస్తాం. ఆయనది కావాలని తెచ్చిపెట్టుకున్నాడు, అట్లా ఉండాలనుకున్నాడు ఆయన. అంతేగాని మనలాగా మాంస, రక్త, చీము మొదలైనటువంటి వాటితో కూడినటువంటి హేయ శరీరంలాగా ఆయనకేం అక్కర్లా. ఆయన శరీరం ఏంటో తెలుసా? పరమేష్టి పుమాన్ విశ్వ నివృత్తి పర అని పంచ ఉపనిషత్తులతో కూడినటువంటి దివ్య మంగళ విగ్రహం ఆయన శరీరం. మరి మన శరీరం చెప్పక్కర్లా. లోపల ఎన్నెన్ని ఉన్నాయో మనం చెప్పాల్సిన పనే లేదు, అందరికీ తెలుసు. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చెబుతాడు ఏమున్నాయో లోపల. మరి అలాంటి జన్మ ఆయన ఎందుకు కోరుకున్నాడు? ఆ లోపం ఉండకూడదుట ఆయనకి. ఏమీ లేనటువంటి, ఏ లోపము లేనటువంటి వాడు అనే లోపం ఉందిట ఆయన దగ్గర. నీ దగ్గర ఏం లేదయ్యా అంటే, నా దగ్గర లేనిది లేదు అన్నట. ఏమి లేనిది లేదు అంటే, లేనిది లేదు అనే లోపం ఒకటి ఉందిట. ఇది ఉండాలి అని అనుకుని వచ్చాట ఆయన. కాబట్టి ఇష్టపడి వచ్చాట జన్మ. కాబట్టి ఆ జన్మలో దిగాడు కాబట్టి జన్మ దిగినటువంటి బాధలు అనుభవించాల్సిందే. నీకేం అవసరం స్వామి, నీకెందుకు ఈ బాధలు అని గోదాదేవి బాధపడుతోందిట మనకి. నమ్మాళ్ళవార్లు తిరువాయిమడి దివ్య ప్రబంధంలో 6వ పత్తులో 2వ పత్తులో 6వ దశకం 1వ పాసురంలో వైకుందామణివಣ್ಣనే ఎన్ పొల్లా తిరుక్కురుళా మన్నం ఎన్నుం వైగుం వైగల్ తోறும் அமுதாயவானேரே செய்குந்த அவரும் தீமை உன் அடியார்க்கு தேர்த்து அசுரர் குத்தீமைகள் செய்குன்றா உன்னை நான் పిడితేన్ కొల్ సిక్కెనవే. అద్భుతమైనటువంటి పాసురం. వైకుంద మణివಣ್ಣనే. ఎవరిని అడ్రస్ చేస్తున్నారు ఆయన? నమ్మాళ్ళవార్లు. వైకుంఠ, వైకుంఠంలో ఉన్నటువంటి స్వామి. వైకుంఠం అంటే పాల సముద్రం కాదు, మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మొన్న జరిగిన ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటే ఆ పరమపదంలో ఉన్న స్వామి ఈ భూలోకంలోకి దిగి వచ్చాడు. ఉత్తర మార్గంలో, ఉత్తర ద్వారంలోకి. పాల సముద్రంలో పడుకున్న స్వామి వేరు, వైకుంఠం వేరు. పాల సముద్రం స్వామికి అత్తవారిల్లు, వైకుంఠం సొంత ఇల్లు, ఆయన కష్టపడి కొనుక్కున్న ఇల్లు. మనకి ఒక సొంత ఇల్లు ఉంటుంది, మనకి అత్తవారిల్లు ఉంటుంది.
అత్తవారిల్లే మన సంతిల్లు కాదు, మన సంతిల్లే అత్తవారిల్లు కాదు. అట్లా వైకుంఠం స్వామిది. వైకుంద మణివಣ್ಣనే అక్కడ ఎలా ఉంటాడు? మణివణ్ణుడిగా ఉంటాడు ఆయన. ఏం చెప్తున్నారు? ఓ స్వామి మణివర్ణుడా, దివ్యమైనటువంటి ఓ వామనమూర్తి, నిత్యసూరులకి నీవు అమృతం లాంటి వాడివి అంటాడు. నువ్వేం చేస్తావుట? నిన్ను నమ్ముకున్నటువంటి నీ యొక్క దాసుల యొక్క పుణ్యపాపాలను, పుణ్యాన్నేమో మంచి వాళ్ళకి ఇస్తాట, పాపాన్నేమో వాళ్ళని ద్వేషించే వాళ్ళకి ఇస్తాట. కాబట్టి పుణ్యము పాపము లేని పరిశుద్ధమైనటువంటి ఆత్మని మాత్రమే పరమపదానికి తీసుకెళ్తాట. కాబట్టి మనకి భగవద్ అనుగ్రహం కావాలంటే పుణ్యం కోసం మనం ప్రయత్నించకూడదు. పుణ్యం అనేటటువంటిది కూడా మనకి సంఖ్యళ్ళు, బంగారు సంఖ్యళ్ళు లాంటివి. చేతులకి బేడీలు వేసేస్తే చెయ్యి అట్టా కదలదో, బంగారు బేడీలు పుణ్యం కూడా. ఏదో పుణ్యం కోసం గుడికి వచ్చాం అనకూడదు. గుడికి ఎందుకు రావాలి? పుణ్యం కోసం కాదు, ఆయన అనుగ్రహం కోసమే రావాలి. కాబట్టి ఉన్నడియార్కు తీర్తు, నిన్ను ఆశ్రయించినటువంటి దాసుల యొక్క పుణ్యము వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తావు, నిన్ను ఆశ్రయించినటువంటి దాసుల యొక్క పాపము వాళ్ళని ద్వేషించే వాళ్ళకి ఇస్తావు. కాబట్టి పుణ్యము పాపము లేని పరిశుద్ధమైన ఆత్మ మాత్రమే మోక్షానికి వెళ్తుంది. పోయిన ప్రతి వాళ్ళు వైకుంఠానికి పరమపదానికి వెళ్ళరు. పోయిన ప్రతి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళరు, పరమపదానికి వెళ్ళరు, స్వర్గ నరకాలకు పోతారు. స్వర్గం ఒక షాపింగ్ మాలు, నరకం ఒక షాపింగ్ మాలు. రెండు రకాలైనటువంటివి. నరకానికి వెళ్తే నరకంలో పనవంగానే మళ్ళీ వెనక్కి తంతారు వచ్చి భూమి మీద పడాలి. స్వర్గానికి వెళ్తే అక్కడ పని పూర్తంగానే సుఖం పూర్తంగానే తంతారు వచ్చి భూమి మీద పడాలి. కాబట్టి శుక్లకృష్ణే గతి హీయతే. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇందులో నమ్మాళ్ళ వారు ఏం చెప్తున్నారు ఇందులో? స్వామి నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి అంటున్నారు. అటువంటి నీ యొక్క వైభవం అని చెప్తున్నారు ఇక్కడ. ఇదంతా భక్తవాత్సల్యం, ఆశ్రిత రక్షణ కోసం వస్తూ ఉంటాడు ఆయన. నేను నా కోసం రాను, ఎవరి కోసం వస్తాను? నన్ను ఆశ్రయించిన వాళ్ళ కోసమే వస్తాడు. అందుకని ఆయన ఎవరైనా రేపు వస్తుంది పాసురంలో ఆశ్రిత వ్యామోహం అంటే ఏంటో చెప్తాడు ఆయన. అటువంటి ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి స్వామి ఏం చెప్తాను మనకి ఇక్కడ? గోదా తల్లి ఓరెత్తి మగనాయ్ పెరందు, ఒక ఆమెకి బిడ్డగా పుట్టాడు అంటున్నాడు. ఆనాడుట శ్రీరామావతారంలో ఒక దశరథుడు ఒక్కడు యాగం చేస్తే ఆయన 4 రూపాల్లో వచ్చాట. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, ఆదిశేషుడు, శంఖచక్రాలు తాను కలిపి 4గా వచ్చాట. మరి కృష్ణావతారంలోనూ 4 ప్రార్థించారు, ఒక్కడై వచ్చాట. ఎవడు? కృష్ణుడిగా వచ్చాట. ఎవరు 4? అక్కడ మధురలో దేవకి వసుదేవులు, ఇక్కడ రేపల్లెలో గోకులంలో నంద యశోదలు. వీళ్ళ 4 భగవానుడి కోసం ప్రార్థించాడు సంతానం కావాలని. కాబట్టి 4 ప్రార్థిస్తే ఒక్కడుగా వచ్చాడు. అక్కడ ఒక్కడే ప్రార్థిస్తే 4గా వచ్చాడు. అక్కడ ఇంకొక రహస్యం ఉందన్నారట రామాయణంలో. దశరథుడు భగవంతుడే తనకి పిల్లాడిగా పుట్టాలి అనుకోలేదుట. ఎవడో పిల్లాడు పుడితే బాగుండు మన వంశానికి అనుకున్నట. కానీ రాముడు దశరథుడినే ఎన్నుకున్నట. పితరం రోచయా మాస, తండ్రిని తాను ఇతను దశరథుడు నాకు తండ్రి కావాలి అని ఎన్నుకున్నట. అదేవిధంగా ఈ కృష్ణావతారంలో ఈ 4 తల్లిదండ్రులు భగవంతుడు కావాలి అని కోరుకున్నారట. అందులోనూ ఒక ఆమె ఒక రకంగా కోరుకుందట. ఏం కోరుకుంది? నాకు నువ్వు పుడితే చాలు అనుకుందిట. ఇంకో ఆమె ఏమనుకుంది? భగవంతుడిని ఆడించి లాలించి బుజ్జగిస్తే బాగుండు అనుకుందిట. అక్కడ పుట్టిన ఆమెకి పుట్టిన కోరిక తీర్చాడు, ఇక్కడ పెంచుకోవాలనుకున్న ఆమెకి పెంచుకోవాల్సిన కోరికను తీర్చాట. ఒకేసారి 2 పనులు చేసి పారేశాడు ఆయన. కాబట్టి ఓరెత్తి మహనాయ్ అద్వితీయురాలు అంటున్నారు. కంసుని భయంతో భయపడి బాధపడేటటువంటి ఆ దేవకీదేవి యొక్క భయాన్ని పోగొట్టినటువంటి ఆ స్వామి అంటున్నారు. ఏం చెప్పింది ఆమె? స్వామి వచ్చి అవతరించాడు తన కోసమని. ప్రీతితో అతిశిస్తే ఆశ్రయిస్తే ఆమె ఏం చేసింది? భగవానుడు శంఖచక్రాలతో చక్కగా వచ్చి అవతరిస్తే ఏం చెప్తోంది ఆమె? ఉపసంహార విశ్వాత్మన్ రూపమే తచ్చతుర్భుజం. భగవానుడు శంఖచక్రాలతో వచ్చి అవతరిస్తే ఆయన యొక్క వైభవాన్ని గుర్తుపెట్టుకుని ఇంకా నాకేముంది ముల్లోకాల్లో నాకే భయం లేదు,
అనుకోవాల్సినది అమాయకురాలైనటువంటి ఆవిడ దేవకీదేవి పాపం ఏం చెప్తోంది? వాళ్ళ అన్న భయానికి భయపడింది. భగవంతుడి కన్నా అన్న భయానికి భయపడింది. అయ్యో నేను నీ దగ్గరికి వస్తే నాకన్నా హీనుడి విషయంలో భయపడుతున్నావా నువ్వు అనుకున్నట్టు ఆయన. ఉపసంహార విశ్వాత్మన్, అగో కృష్ణ ఆ శంఖచక్రాలు దాచేయి, కంసుడికి తెలిసిందంటే ప్రమాదం అంటోంది అమాయకురాలు. దాంతో ఆయన ఏమనుకున్నాడు? నన్నుగా గుర్తించని నీ దగ్గర నేను ఉండాల్సిన పని నాకే లేదు. నా యందు భక్తి భావనలు లేనటువంటి వాళ్ళు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని ఎంత తివాచీల మీద వచ్చినా నాకేం అక్కర్లేదు. నన్నుగా గుర్తించేవాడు నడుచుకుంటూ లోపలికి వచ్చి గంటల లైన్లో నుంచున్నా చాలు నాకు అనుకుంటాడు ఆయన. నన్నుగా కావాలనుకునేవాడే నాకు కావాలి, అంతేగాని నా ముందు నా హోదా చూపించి నాలాగా వచ్చేవాడు నాకు అక్కర్లేదంటుంది ఆయన. అట్లా నన్నుగా చూడని నువ్వు నాకు అక్కర్లేదు అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు రాత్రికి రాత్రి. ఆ రకంగా వెళ్ళిపోయినటువంటి ఒక అద్వితీయురాలు ఆమె, భగవంతుడికే జన్మనిచ్చినటువంటి అద్వితీయురాలు ఓరుత్తి మఘనాయ్ కావాలనుకున్నాడు ఆయన. అంతటి వైభవం ఆమెకి. పెరియాళ్ళవారు తిరుమషిలో కూడా పెరియాళ్ళవార్లు చెప్తారు చక్కగా విష్ణు చిత్తుల వారు. మత్తక్కళెత్తు వసుదేవర తమ్ముడై సిత్తం పిరయాధ తేవగిధన్ వయత్తిల్ అత్తట్టిన్ భత్తానాల్ తోన్రియ అచ్యుతన్. ఇది ఒక గొప్ప వైభవం. శ్రీకృష్ణ పరమాత్మ 7 మంది పిల్లలు చనిపోయిన తర్వాత 8వ వాడిగా పుడుతున్నాడు. అయితే ఈ పుట్టినవాడు ఎలా పుట్టాడో ఎప్పుడు పుడుతున్నాడో తెలియనీయకూడదు కంసుడికి. అందుకని ఏం చెప్తున్నారు పెరియాళ్ళవార్లు? ఎప్పుడు కృష్ణావతారం, ఎప్పుడు పెరియాళ్ళవార్లు పాడినటువంటిది. ఈ కలియుగంలో ఆయన పాడాడు. 4 లక్షల సంవత్సరాల వెనకాల జరిగినటువంటి ద్వాపరయుగంలో ఆయన అవతరించాడు. ఏం చెప్తున్నాడు? ఇంకా కంసుడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కలియుగంలో తిరుగుతున్నారేమో ఈ విల్లిపుత్తూరు చుట్టుపక్కల రహస్యంగా మఫ్టీలో అనుకున్నారట పెరియాళ్ళవార్లు. అనుకుని ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణుడు పుట్టాడు అని చెప్పకుండా హస్తా నక్షత్రానికి 10వ రోజు పుట్టాడు అని చెప్పారు. హస్తా నక్షత్రం నుంచి 10 రోజులు ముందుకెళ్తే శ్రవణ నక్షత్రం వస్తుంది, 10 రోజులు వెనక్కి వెళ్తే రోహిణి నక్షత్రం వస్తుంది. ఈ రాక్షసులకు ఆ బుద్ధి ఏది, ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి. హస్తా నక్షత్రానికి 10వ రోజు పుట్టాడు అన్నట్ట. హస్తా నక్షత్రానికి 10వ రోజులు వెనకాల ముందు వెనకాల. ముందంటే కనుక ముందు ఎప్పుడో పుట్టేటన్నా వెళ్ళిపోయాడేమో, వెనకాలంటే వెనకాల కూడా పుట్టి ఎప్పుడన్నా వెళ్ళిపోయాడేమో. ఒకవేళ ముందు పుట్టేటైతే పట్టుకుందామని రెడీగా ఉన్నారు. కానీ వెనకాల వెళ్ళిపోయింటే ఎప్పుడో పుట్టేటన్నా వెళ్ళిపోయింటే. అదిట పెరియాళ్ళవార్ల యొక్క గొప్పతనం. హస్తా నక్షత్రానికి 10వ రోజు పుట్టినటువంటి మహానుభావుడు అచ్యుతన్ అత్తత్తిన్ భత్తానాల్తో హొంద్రి అచ్యుతన్. ఆ వైభవాన్ని వ్యాఖ్యానకారులు అద్భుతంగా తెలియజేస్తారు. ఆ మాధుర్యాన్ని అనుభవించాలి. మనం ఏదన్నా పిండి వంట వండుకుంటే ఏముంటుంది? రోజు పప్పు కూర చారు ఇవే ఉంటాయి. ఒకరోజు వెరైటీగా ఏదన్నా చేసుకుని తింటే, ఒక పాయసం చేసుకున్నాం అనుకోండి, అందులో యాలక్కులు వేసుకుని, జీడిపప్పులు వేసుకుని, బాదం పప్పులు వేసుకుని, ఇంకా ఏవేవో మంచి సుగంధభరితమైన సెంటు జల్లుకుని ఇంకా ఏవేవో తింటే ఎలా ఉంటే భోగం, ఆ భోగ్యతే వేరు. అట్లా ఈ ఉన్నటువంటి రామాయణ మహాభారత భాగవత భగవద్గీతల్ని ఊరికే చదువుకుంటే ఏం లాభం? పూర్వాచార్యుల వివరణలతో చదువుకోవాలి, అప్పుడుంటున్న వైభవం అంటారు. అట్లా అత్తత్తిన్ భత్తానాళ్ హస్తా నక్షత్రానికి 10వ రోజు పుట్టిన మహానుభావుడు అని పెరియాళ్ళవార్లు కీర్తించారట. అంతటి వైభవం కలిగినటువంటి ఈ గొప్పతనం అంటున్నారు. అట్లా ఈమె కూడా గోదాతల్లి ఏముంటుంది? ఒక ఆమె దేవకి అని పేరు చెప్పచ్చు కదా, ఒక ఆమె అంటుంది. ఒరుత్తి అంటుంది ఒక ఆమె. పేరందు ఓరరవిల్ అంటున్నారు. ఓరరవిల్ ఒక రాత్రి. ఎటువంటి రాత్రి? ఆ రాత్రి అద్భుతమైనటువంటి రాత్రి. ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు జరిగిపోతున్నాయి. పగలు రాత్రి అన్నీ గడిచిపోతున్నాయి. ఎంత పగలు రాత్రి ఎంత గడిచినా కానీ ఈ రాత్రి మాత్రం దొరకలే ఎప్పుడు కూడా. ఇటువంటి రాత్రి నేను చూడలేదమ్మా. ఆ ఊరుంది, ఆ ఇల్లుంది, అలాంటి ఇల్లు మన ఊళ్ళోనే చుట్టుపక్కలే లేదు అన్నట్లుగా ఇలాంటి రాత్రి మనం ఎప్పుడూ చూడలేదు అంటున్నారట. పేరందు చెప్పుకున్నాం. ఆయనకి ఒక లోపం ఉంది, పుట్టడం అనే లోపం ఉంది. ఆయనకి పుట్టడం అనేది లేదు, ఆయనకి పుట్టుక లేదు. ఆయనది అవతారం. యథేష్టం జన్మ అంటారు. అవతారం స్వసంకల్ప మాత్రంతోనే వచ్చేటటువంటిది అవతారం అంటారు. అటువంటి దాన్ని కావాలి అనుకున్నట. మఘనాయ్ పెరందు
రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు. ఏమిటి తేడా? పెరందు అంటున్నారు. పెరందు అంటే పుట్టడం. రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు. ఏమిటి అంతే తేడా అంటున్నారు. రాముడు పుట్టి హాయిగా ఉయ్యాలలో ఊగాడు, రకరకాలైనటువంటి ఉత్సవాలు చేశారు, బాజా భజంత్రీలు పెట్టారు, పిండి వంటలు వండుకున్నారు, ఊరంతా కూడా గెంతులేశారు, నాట్యం చెప్పకల్లా అంతఃపురం అంతా పండగ వాతావరణం. మరి శ్రీకృష్ణుడు పుడితే అది ఉందా? శ్రీకృష్ణుడు పుడితే అలా ఉన్నదా? అలా లేదు. ఏమైంది? పుట్టినట్టు కూడా ఎవరికి తెలియదు. ఆ రాత్రికి రాత్రే రహస్యంగా వెళ్ళిపోయాడు. ఏ రకమైనటువంటి అచ్చటా ముచ్చటా లేదా దేవకి దగ్గర పాపం. ఏ చిన్న శబ్దం చేసినా కంసుడికి తెలిసిపోతుందనేటటువంటి బాధ. కాబట్టి పెరందు పుట్టినటువంటి వైభవం అంటున్నారు. నమ్మాళ్ళవార్లు పెరందవారం వళరందవారం పెరియపారతం కైసేదు. ఆహాహా, ఆ పుట్టినటువంటి వైభవం స్వామి, ఆ పెరిగిన వైభవం తలుచుకుంటే ఎంత బాధాకరంగా ఉంది అని మూర్చిపోయారట. నీకేం అవసరం స్వామి? ఇక్కడికి పుట్టావా, ఇలా వచ్చావా? ఇక్కడ దాక్కుని పెరగాల్సిన అవసరం ఏముంది? ఒక రాక్షసుడిని నువ్వు అనుకుంటే సంహరించగలిగే వాడివి, వాడికి భయపడి దాక్కోవటం ఏమిటి నువ్వు అని అనుకుంటున్నారు. కానీ ఆయన దాక్కోవటం అనేటటువంటిది లోక ప్రయోజనం కోసమే. లోకంలో ప్రజలను కాపాడాలి కాబట్టి ఆయన కనపడకుండా తిరిగాడు. కాబట్టి ఆ రకంగా నీవు పుట్టినటువంటి విధం, పెరిగినటువంటి విధం, పెరిగిన తర్వాత మహాభారత యుద్ధాన్ని జయించిన విధం, అందులో దూతగా వెళ్ళిన వైభవం. మహాభారతంలో సారాంశం ఏంటో తెలుసా? మహాభారతത്തിൽ తూతుపోనవన్ ఏత్తం సొల్లిగరధు. లోకాచార్యులు అనేటువంటి ఒక మహానుభావుడు ముముక్షుపడి అనేటటువంటి ఒక శ్రీవచన భూషణం అనేటటువంటి ఒక ప్రబంధాన్ని చెప్పారు. అది తమిళ భాషలో ఉంటుంది. ఒక 400 సూత్రాలతో ఉండే ప్రబంధం. అందులో చెప్తున్నారు మహాభారతం సారాంశం ఏంటి? మొత్తం దూతగా వెళ్ళిన వాని యొక్క వైభవం. దూతగా వెళ్ళినటువంటి ఆయన ఏం చేశాడు? ఆయన వైభవాన్ని చూపించాడు, తన యొక్క లీలలను చూపించాడు. మహాభారతం అంటే శ్రీకృష్ణ వైభవమే, ఇంకేమీ లేదు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా ఎలా ఆశ్రయిస్తే వాళ్ళందరినీ అలా కాపాడుకుంటూనే వచ్చాడు ఆయన మహాభారతం అంతా కూడా. కాబట్టి నువ్వు ఎంత కష్టపడ్డావయ్యా అని ఆళ్వార్లు కీర్తించారట ఆపాసురంలో అంటున్నారు. అట్లా స్వామి మన కోసం అక్కడి నుంచి అంగువైతుకొండు ఇంగి పిరందాయ్ అంటారు నమ్మాళ్ళవారు. అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాట. అక్కడి నుంచి పారిపోయి పరమపదం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాడు. ఎందుకు అక్కడి నుంచి పరిగెత్తుకు రావాలి? అక్కడ ఉండొచ్చుగా హాయిగా. ఏమంటే మనకి ఏదన్నా బాగుందనుకోండి, చక్కగా మంచి లగ్జరీ రూము, చక్కగా సుఖంగా సౌకర్యము, టయానికి నోటికి వచ్చేయటం, హాయిగా పడుకోవటం, శుభ్రంగా తింటూ తిరగటం ఉంటే అక్కడి నుంచి బయటికి వస్తామా? దాన్ని వదలబుద్ధి అయితే మనకి. ఒకసారి కనుక మనకి సుఖం అలవాటైతే దాన్ని వదలం. కానీ ఆ పరమపదంలో ఉండేటటువంటి ఆ వైభవం ఆయనకి అక్కర్లేదుట, ఆయనకి నచ్చాల. అందరూ ఏం చేస్తున్నారు? అగరబత్తు కట్టి తీసుకుని స్వామికి ఇలా అగరబత్తి వెలిగించారు. ఒక్కొక్కళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఒక 10 మంది అగరబత్తి వెలిగిస్తే ఎంత పొగ వస్తుంది? కొన్ని కోట్ల మంది అగరబత్తులు వెలిగిస్తే ఎంత పొగ వస్తుంది? ఆ మొత్తం పొగంతా కూడా పరమపదం అంతా కప్పేసిందట వైకుంఠంలో ఆయన గదిలో. ఇంకేముంది? స్వామి కనపడలా. ఎక్కడ అగరబత్తులు ఆపేద్దాను ఉఫ్ అని ఊతున్నారు. ఆ పొగ ఎక్కడి పోవటల్లా అక్కడే ఉంటుంది. ఆ పొగ అయ్యే లోపల అక్కడి నుంచి పారిపోయి కృష్ణావతారంగా భూమి మీదకి వచ్చాట. ఆ పరమపదంలో పొగంతా పోవటానికి భూమి మీద 120 సంవత్సరాలు పట్టిందిట. కృష్ణావతారం పూర్తి చేసుకున్నాడు. హాయిగా మళ్ళీ పొగ పోయేసరికి అక్కడ కూర్చున్నాడు సైలెంట్గా. కాబట్టి ఆ రకంగా పరమపదంలో నీకు వెగటు పుట్టి అక్కడ ఉండటం ఇష్టం లేక ఇక్కడికి వచ్చేసావా అని నమ్మాళ్ళ వార్లు కీర్తించారట. ఇక్కడికి వచ్చి ఏం చేశాడు? కృష్ణుడిగా పుట్టాడు. అక్కడ ఏ లోపాలున్నాయో ఆ లోపాలన్నీ తీర్చుకున్నాడు. అక్కడ ఏవేవైతే కనుక ఆయనకి సరిగ్గా జరగలేదనుకున్నాడో అవన్నీ కూడా ఈ కృష్ణావతారంలో ఇక్కడ వచ్చి అనుభవించాడు. కాబట్టి అంగువైతుకొండు ఇంగు పిరందాయ్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావా స్వామి అని కీర్తించారు. అది పిరందు, పుట్టడం అంటే అది. పిరందవారం వళరందవారం పెరియపారదం కైసేదు. పుట్టిన విధము, పెరిగిన విధము అంటున్నారు మనకి. అదే పదాలను ఇక్కడ గోదాదేవి కూడా పిరంద అని చెప్తోంది. మఘనాయ్ పిరందు అంటున్నారు. ఓ రరవిల్, ఆ రాత్రి
అంటున్నారు. రాత్రి యొక్క వైభవాన్ని మనకి చెప్పారు ఇక్కడ అంటున్నారు. ఏ రాత్రి అయితే కనుక శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడో అదే రాత్రి ఒక పెద్ద గాలివాన వచ్చింది. ముందు రోజు రావచ్చుగా, తర్వాత రోజు రావచ్చుగా, అదే రోజు రావాలా? ఏమిటో ఆ చిత్రం. ఓ రరవిల్, ఆ ఒకానొక రాత్రి, ఆ రాత్రికి నమస్కారం అంటున్నారు ఆళ్వార్లు. పెద్ద గాలివాన వచ్చిందే, అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరంగానే పెద్ద గాలివాన, ఓ తట్టలో పెట్టుకున్నాడు పిల్లాన్ని. గాలివాన, పెద్ద నది యమునా నది. యమునా నది ఏమో భారీగా ప్రవహిస్తోంది. పెద్ద గాలి, ఊగిపోతున్నాడు, వానకి తడిసిపోతున్నాడు, చీకటి, దారి కనబట్టల్లా. అయినా కానీ ఆ పిల్లవాడిని నెత్తిని పెట్టుకున్నాడు, బయలుదేరిపోతున్నాడు. ఎట్టబోతాడు? ఎంత దూరం పోతాడు? ఇగో మెడ వరకు వచ్చేసింది, ముక్కు పుటాల వరకు వచ్చేసింది యమునా నది. ఇంకా స్వామి పాదాలు తాగట్లా యమునా నదికి. పై వరకు, ముక్కు దాటి పైకి వచ్చేసింది యమునా నది. ఎవరికి? వసుదేవుడు మోసుకుపోతున్నాడు తట్టలో పెట్టుకొని. స్వామి పాదాలు తాకాలనుకున్నటువంటి యమునా నది తాను వర్షంతో కలిసి స్వామి పాదాలను తాకి దారిచ్చి వెళ్ళిపోయింది. వసుదేవునికి ముక్కు పుటాల వరకు వచ్చేసినటువంటి యమున ఆయనకి చక్కగా ఇలా దారి చేసి వెళ్ళిపోయింది యమునా నది. ఆ రాత్రి, ఆ భారీ వర్షం కురిసిన రాత్రి, ఆ పెద్ద గాలివాన కురిసిన రోజు రాత్రి, అక్కడి నుంచి ఇక్కడికి చీకట్లో ఎవ్వరి సహాయం లేదు. భగవానుడు పుట్టాడు అంటే ఎలా ఉండాలి? అసలు ఆనాడు రాముడు పుట్టాడంటే ఎలా ఉన్నాయి? ముల్లోకాలు కూడా ఆనందంతో తాండవం చేశాయి, స్వర్గాది లోకాలు కూడా ఆనందంతో తాండవం చేశాయి. అదేవిధంగా కింద లోకాల వాళ్ళు, భూలోకంలో వాళ్ళు అయోధ్యలో చెప్పకర్లా ఆనంద తాండవం. అందరిళ్లలో పండగే రాముడు పుడితే. మరి కృష్ణుడు పుడితేనో ఎవరికీ తెలియదు పాపం. ఏమి రాత్రి? ఆ రాత్రి అంటున్నారు మనకి పెద్దలు. ఆ రకంగా ఓరరవిల్ వరెత్తి మహనాయ్ వళిత్తు వరల, అద్వితీయమైనటువంటి ఆ వైభవం అంటున్నారు మనకి. ఈ రకంగా నిత్యోత్సవాదులు ఎన్ని జరిపించినా కూడా ఎట్లాంటిదంటే కనుక ఆమె యొక్క గొప్పతనం మనకి ఇక్కడ చెప్తున్నారు. దేవకీదేవి కన్నది పంపించేసింది. ఇదేం పెద్ద గొప్పతనం కాదు. యశోద దగ్గరకు వచ్చి పెరిగినప్పుడు యశోద పొందినటువంటి ఆనందం, ఇదిట ఆనందం అంటారు. ఒక గొప్ప దేవాలయాన్ని కట్టించాట ఒక ఆయన, పెద్ద గుడి, బాగా డబ్బున్నాయి, 4-5 కోట్లు ఉన్నాయి. ఓ 1 కోటి రూపాయలతో అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కట్టించాడట. అయితే కొన్ని రోజు దేవాలయాన్ని కట్టించడం కాదు ముఖ్యం, ఆ దేవాలయానికి ఎప్పుడైనా సరే మరమ్మతులు చేయాల్సి వస్తే అప్పుడు నడుం కట్టాలి, అది ప్రధానంట. దేవాలయం కట్టడం కాదుట, దేవాలయ జీర్ణోద్ధరణ అనేటువంటిది ప్రధానమైందిట. కాబట్టి దేవాలయం కట్టే వాళ్ళకన్నా దేవాలయానికి మరమ్మతులు చేయటం, దేవాలయంలో ఉండేటటువంటి ఆలయ విధులను సంస్కరించడం, ఆలయంలో జరిగేటటువంటి పనులకి ద్రవ్య సహాయం చేయడం, వీళ్ళు గొప్పవాళ్ళు. కట్టించేస్తే సరిపోదు, కట్టడానికి ఉంది, ఎవరైనా కడతారు, డబ్బులు పెట్టి కట్టించేసి అయిపోయింది. అందులో ఎంతంత ఖర్చులు ఉంటాయో దేవాలయం అంటే, ఎన్నెన్ని క్రియలు చేయాలో, ఎన్నెన్ని ఉత్సవాలు జరపాలో, ఎన్నెన్ని అర్చనలు ఉంటాయో అవన్నీ కూడా చక్కగా నిర్వహించేటటువంటి వాడెవరో వాళ్ళు గొప్పవారట. అట్లా కన్నటువంటి దేవకీదేవి కన్నా పెంచిన యశోద గొప్పది అంటున్నారు మనకి ఈ పాసురంలో. అటువంటి ఆమె అంటున్నారు. అయితే యశోద స్వామికి పాలిచ్చింది. మరి దేవకీదేవికి కన్నది కానీ ఆమెకి పాలు చేపుకురాలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ యశోద కనకపోయినా ఆమెకు పాలు చేపొచ్చాయిట. అదేంటండి, ఆమె కనలేదు, ఆమెకి ఎలా పాలు చేపుకొస్తాయి, ఆమె ఎలా పాలిస్తుంది, ఈయన ఎట్ట తాగుతాడు అన్నారట. నంజీయర్ వారు శ్రీరంగంలో కాలక్షేపం జరుగుతున్న ఉపన్యాసం ఈ మాట చెప్పారట నంజీయర్ వారి పాసురం చెబుతూ. భట్టర్ వారు చెప్పారట నంజీయర్ వారికి. అప్పుడు నంజీయర్ స్వామి వారికి డౌట్ వచ్చిందిట, స్వామి ఆమె అసలు కనలేదు కదా, ఆమెకు పాలు చేపి ఎలా వచ్చాయి, ఆమె పాలు ఎలా ఇచ్చింది, ఈయనట్ట తాగాడు అన్నట్టు. అప్పుడు భట్రవారు అంటున్నారు, నీకేమయ్యా బాధ, నీకేమి నాకేమి, ఆమె పాలు చెప్పొచ్చాయి, ఆమె ఇచ్చింది, ఆయన తాగాడు, అది వాళ్ళిద్దరి విషయం, నీకెందుకు నాకెందుకు అన్నట్టు ఆయన. అంటే భగవానుని లీలలు ఆయన ఎలా అనుకుంటే ఆయన సత్య సంకల్పానికి దగ్గర ఉంటాయి, దాన్ని మనం విమర్శించలేము.
ఇప్పుడు ఇలాగే ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా ఇంకోలా జరిగితే బాగుండే అని మనం అనలేము, అనకూడదు. ఎందుకని మన చేతుల్లో ఏం లేదు, అంతా భగవానుని చేతిలో ఉంటుంది. అదువం అమన తిన్నరులే అంటారు ఆళ్వార్లు. ఆయనని అనుగ్రహం, ఆయన ఏ చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏమి ఎలా చేయాలో అలా ఆయన చేసుకోవడం ఆయనకి తెలుసు. కాకపోతే నువ్వు ఎలా ఏం చేస్తావో చేసుకొని ఆయన అంతా నీదే భారం అనుకోవాలి మనం. లేదు ఎక్కడ ఏదో నేనేదో పొరపాటు చేశాను, నా పొరపాటు వల్లే ఇలా జరిగింది, భరతుడులాగా ఉండాలంటారు. భరతుడు ఏమనుకున్నాడు, నేననేవాడిని పుట్టడం వల్లే కదా మా అమ్మకి చెడు ఆలోచన వచ్చింది. అసలు నేననేవాడిని పుట్టకుండా ఉంటే రాముడు అడవులకు వెళ్ళేవాడు కాదు, మా నాయనగారు పోయి ఉండేవాడు కాదు, ఈ రకంగా ఇంట్లో వాళ్ళందరికీ అయోధ్య అంతా కూడా బాధపడేది కాదు, నన్ను అందరూ పెద్ద రాక్షసుడు అనుకునేవాళ్ళు కాదు, అసలు నేను పుట్టడమే మహాపాపం అనుకున్నాట. అలా అనుకోవాలట. కాబట్టి భట్రవారు ఏం చెప్తున్నారు, ఆయనకి పాలు తాగాలనిపించింది, ఆకలేసింది, ఆయన తాగాడు. ఈమె ఇవ్వాలనుకుంది, ఈమె ఇచ్చింది, నీకెందుకు నాకెందుకు, అందులో నీకేం బాధ అన్నారట. అట్లా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు మనకి అర్థం కావు అంటున్నారు. ఒళిత్తు వాళ్ళరా దాగి పెరిగాడట. ఆ పెరిగినటువంటి విధం కూడా దాగి పెరగటం అనేటటువంటి గొప్పతనం అంటున్నారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశోర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ. అసలు సంబంధం ఉందా? సమస్తమైనటువంటి ప్రాణులను, సమస్తమైన లోకాలను, ఆ లోకాలలో ఉండేటటువంటి చేతనాచేతనులన్నింటినీ వెనకాల ఉండి నడిపించేటటువంటి వాడు దాక్కుని పెరగటం ఏంటి ఇక్కడ వచ్చి? ఆయనకి ఎంత కష్టం ఇది, ఎంత అవసరం అసలు. చెప్పుకున్నాం కదా, ఒక కోటీశ్వరుడు పెద్ద భవనాల్లో ఏసీ రూముల్లో హాయిగా పట్టు తివాసీల్లో ఉండాల్సిన వాడు, పంచభక్ష పరమాణాలు తినాల్సిన వాడు, ఒక పూరి గురిసెలో ఒక బిచ్చగాడితో పేదవాడితో పక్కన కూర్చొని వాడితో పాటు వాడు ఏరి పెడితే తింటుంటే ఎలా ఉంటుంది ఇది ఊహించడానికి అని చెప్తున్నారు మనకి ఇక్కడ ఆళ్వార్లు. కాబట్టి గోదాతల్లి ఏముంటుంది, నీకేం కష్టమయ్యా స్వామి, నువ్వు ఎక్కడుంటావు అసలు? తద్విష్ణు పరమం పరం. ఎక్కడుందది? చతుర్దశ భవనాత్మకం అండం, అనంతకోటి బ్రహ్మాండాల అవతల ఉన్నటువంటి పరమపదంలో ఉండేవాడివి. ఇక్కడికి వచ్చి ఈ పిచ్చి ఊరిలో, ఈ చిన్న పల్లెటూరులో, ఈ నందుడైనటువంటి వాడి ఇంట్లో ఎవడో ఒక రాక్షసుడికి భయపడి పెరగటం ఏంటయ్యా, నీకేం బాధయ్యా అంటున్నారు. ఏమిటిది? సౌలభ్యం, సౌశీల్యం, వాత్సల్యం, ఇవిట ఆయన కళ్యాణ గుణాలు. ఆయనకు సౌశీల్యం. అది సౌశీల్యం అంటే ఎంత గొప్పవాడైనా సరే, ఎంత తక్కువ వాడిదైనా సరే అరమరికలు లేకుండా హాయ్ హాయ్ అని కలిసి తిరగటంట. అది ఎవరైనా చేస్తారా? అలా చేస్తాట ఈయన. అంత గొప్ప విషయం అన్నారు. కాబట్టి అదంతా స్వామికి ఇష్టంటది. ఒక తల్లి కడుపులో పుట్టడం, 10 మాసాలు పెరగటం, పెరిగిన తర్వాత పుట్టడం, ఆకలికి ఏడవటం, తినటం, వాళ్ళతో కొట్టించుకోవటం. అదే పెరియాళ్ళవార్లు మనకి పెరియాళ్ళవారి తిరుమలలో చెప్తారు. యశోద అనుభవించినటువంటి అనుభవాన్ని తను యశోద తల్లిగా భావించుకుని తాను ఏమంటున్నట, ఓ కాకి వచ్చి మా అబ్బాయికి తలదువ్వమ్మ అంటూ రకరకాలుగా ఆయనకి తలదువ్వటం, స్నానం చేయించడం, ఆ పిల్లవాడికి బట్టలేయటం, ఆ పిల్లవాడికి బువ్వ పెట్టడం, నెమల పింఛం చుట్టడం, అతనికి కాటుక దిద్దటం, అతనికి బొట్టు పెట్టడం, ఈ అలంకారాలన్నీ యశోద ఎలా ఆనందించిందో అదే రకంగా ఈయన కూడా ఆనందించట ఆమెతో పాటే. ఆయన బాల్యంగా ఉన్నాడు, ఏం తెలియదు అనుకుంటున్నాం మనం, కానీ ఆ బాల్యాన్ని అనుభవించాడట ఆయన. ఒక ఆమె పిండి వంట వంది తింటోందిట. ఆహా, ఇక్కడ ఈ రకంగా వేయించాను కాబట్టి ఇంత టేస్ట్ వచ్చింది, ఈ రకంగా కొంచెం వేయించడం ఆపాను కాబట్టి ఇక్కడ ఈ మాధుర్యం వచ్చింది, ఇవి వేసాను కాబట్టి ఇంత తీయగా ఉందని వండిన ఆమె అనుభవిస్తూ తింటుందిట. అట్లా భగవానుడు కూడా యశోద ఏ రకమైన మాతృత్వాన్ని అనుభవిస్తోందో తాను ఆ రకమైనటువంటి బాల్యాన్ని అనుభవిస్తున్నాడట. అది ఆయనకి కావాల్సినటువంటి వైభవం అంటున్నారు. కాబట్టి తీంగునినైందా, అటువంటి వాడికి చెడుని ఆలోచించినటువంటి కంసుట శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణావతారంలో ప్రత్యక్షంగా ఇద్దరినే సంహరించాడు, మిగతా వాళ్ళెవ్వరినీ తన చేత్తో సంహరించలేదు. మొట్టమొదటిది కంసుడు, రెండవ వాడు శిశుపాలుడు. వీళ్ళిద్దరినే కంస శిశుపాలులు కృష్ణావతారంలో, మరి రామావతారంలో రావణ కుంభకర్ణులు, మరి అంతకుముందు ఉన్నటువంటి దాంట్లో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. ఒక నరసింహావతారం, ఒక వరాహావతారం. ఈ రకంగా 6 రకాలైనటువంటి రూపాలతో ఉన్నటువంటి జయ విజయులు 3 జన్మలుగా శ్రీమన్నారాయణుడికి దూరమై శత్రుత్వంతో పూర్తి చేసుకుని స్వామిని దగ్గరికి చేరారు అంటారు మనకి. అట్లా కృష్ణావతారంలో కంస శిశుపాలులు ఇద్దరినే సంహరించాడట. కాబట్టి అటువంటి కంసుడికి భయం కలిగినటువంటి వాడు 12 ఏళ్ల పాటు ప్రతిరోజు కంసుడికి బాధలే బాధలట.
ఏం బాధ? భయం. ఎక్కడి నుంచి వస్తున్నాడు? మంచినీళ్ళు తాగితే గ్లాసులో ఉంటాడు, అన్నం తిందాం అనుకుంటే అన్నంలో కనబడతాడు, బయటికి వెళ్తే బయట కనబడతాడు. అదేవిధంగా సింహాసనం మీద కూర్చుంటే వెనకాల నుంచి పొడుస్తున్నట్టుగా భయపెడతాడు. ఎక్కడి నుంచి వచ్చి ఏం చేస్తాడు అని భయంతోనే చనిపోయాట కంసుడు. అలాగా కంసుడి యొక్క కడుపులో నిప్పు లాంటి వాడట ఆయన. కాబట్టి ఇక్కడ అమ్మవారు మనకి మొదట చెప్పినటువంటి తల్లి ఎవరు? తిరుమంత్రం. అదేవిధంగా తర్వాత చెప్పబడినటువంటి తల్లి ఎవరు? 2 రకాలట, వాసుదేవ మంత్రం, అదేవిధంగా విష్ణు మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం విష్ణవే నమః అనే 2 మంత్రాలు యశోదకి నిరూపకమైతే, దేవకీదేవి అష్టాక్షరి నారాయణ మంత్రానికి నిరూపకంట. కాబట్టి ఒకసారి నారాయణ మంత్రంలో కనబడతాడు, ఒకసారి వాసుదేవ మంత్రంలో కనబడతాడు, ఒకసారి విష్ణు మంత్రంలో కనబడతాట. ఈ మంత్రాలలో నారాయణ మంత్రం అనేటువంటిది వ్యాపక మంత్రం, మిగతావన్నీ కూడా అవ్యాపక మంత్రాలట. కాబట్టి వ్యాపక మంత్రాలలో 3 ప్రధానం: నారాయణ, విష్ణు, వాసుదేవ. ఈ 3 మంత్రాలలో కూడా భగవాను యొక్క స్వరూపం తెలుస్తుంది అంటారు మనకి ఈ పాసురంలో ఇంకా విశేషమైనటువంటి విలక్షణమైన ఎన్నో రహస్యాలు మనకి గోదా తల్లి మనకి తెలియజేస్తుంది. కాబట్టి గోదా తల్లి చెప్పబడినటువంటి ఈ పాసురంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార రహస్యాన్ని మనం తెలుసుకుంటే మన జన్మలు లేకుండా పోతాయి అనే రహస్యం గోదా తల్లి ఈ పాసురంలో మనకు తెలియజేస్తోంది. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఓం నమో వెంకటేశాయ.